మూత్రం నుంచి దుర్వాసన రావడం ఆరోగ్యానికి డేంజర్ సిగ్నలా అని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. ఎందుకు ఇలా జరుగుతోందని టెన్షన్ పడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇది సాధారణమే. అయితే ఎక్కువ కాలం ఇలాగే కొనసాగితే ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. అసలు మూత్రం నుంచి దుర్వాసన వచ్చేందుకు కారణాలేంటి? వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి అనే విషయాలను చూసేయండి. మూత్రం నుంచి దుర్వాసన రావడానికి డీహైడ్రేషన్ ఓ కారణం. శరీరానికి తగినంత నీరు అందకపోతే మూత్రం గాఢంగా మారి దుర్వాసన వస్తుంది. వెల్లుల్లి, ఉల్లి, కాఫీ వంటివి అధికంగా తీసుకున్నా యూరిన్ వాసన మారిపోవచ్చు. విటమిన్ సప్లిమెంట్లు, కొన్ని రకాల మందులు తీసుకునే వారిలో కూడా మూత్రంలో మార్పులు కనిపిస్తాయి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, మధుమేహం ఉన్నవారిలో కూడా మూత్రం వాసన వచ్చే అవకాశం ఉంది. కాలేయం, మూత్రపిండాల సమస్యలు ఉన్నప్పుడు కూడా మూత్రం వాసన వస్తుంది. రంగు కూడా ముదురుగా ఉండొచ్చు. నార్మల్గానండి, ఇప్పుడు మూత్రంలో ఏదైతే వస్తున్నదో అది మనం నిన్న మొన్న తిన్న పదార్థము మూత్రంలో వస్తున్నది. కాబట్టి మనం ఒకవేళ ఇవాళ చికెన్ బిర్యానీ ఎక్కువగా తిన్నాం, స్పైసీ ఫుడ్ ఎక్కువ తిన్నామంటే రేపు మూత్రం పోసేప్పుడు కొద్దిగా మంట అన్నట్టు అలా ఉంటుంది. సో ఫస్ట్ ఎప్పుడన్నా ఏదన్నా సిమ్టమ్ ఉన్నప్పుడు మూత్రంలో, ఎస్పెషల్లీ మీరు మగాళ్ళు అయితే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో ఏదన్నా సిమ్టమ్ ఉన్నప్పుడు ఓకే, నేను ఏమి తిన్నాను, ఏమి తాగాను అన్నది చూసుకోవాలి. అలాంటిది ఏం కారణం లేకపోతే, కామన్గా ఇప్పుడు నురగా అంటున్నారు, అలా అయితే ఏమన్నా యూరిన్లో ఏమన్నా ప్రోటీన్ అట్లా ఏమన్నా వస్తుందా? ప్రోటీన్ అంటే అప్పుడప్పుడు కిడ్నీలు సరిగా పనిచేయక యూరిన్లో ప్రోటీన్ ఎక్కువ వచ్చినది అంటే నురగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. యూరిన్ నుంచి దుర్వాసన, రంగు మారడం లాంటివి 1-2 రోజులే ఉంటే పెద్దగా ఆందోళన అవసరం లేదు. నీరు బాగా తాగాలి. కానీ అంతకు మించి ఎక్కువ రోజులు దుర్వాసన కొనసాగితే తప్పనిసరిగా సంబంధిత వైద్యులను సంప్రదించాలి. యూరిన్ దుర్వాసనతో పాటు నొప్పి, జ్వరం వంటివి కూడా ఉంటే మరింత త్వరగా వెళ్ళాలి. గర్భిణులు, మధుమేహం ఉన్నవారు, తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అలానే ఇది వాసన, దురద, ఇటువంటివన్నీ మెయిన్గా రిలేటెడ్ ఏమి అంటే ఏం తాగారు. ఇప్పుడు టీ కాఫీ మీటింగ్లు ఉన్నాయి, ఒక 10 సార్లు టీ తాగారు, కాఫీ తాగారు, లేకపోతే బయటికి వెళ్ళి కోకోకోలా అన్న ఇవి క్యాఫినేటెడ్ డ్రింక్స్ ఎక్కువగా తాగారు, లేకపోతే బిర్యానీ, స్పైసీ ఫుడ్ తిన్నారు. వీటన్నిటితోని కొద్దిగా ఇరిటేషన్ అవుతుంది, మూత్రం పోసేప్పుడు మండుతుంది, మూత్రం కలర్ చేంజ్ అవుతుంది, మూత్రంలో వాసన ఎక్కువ వస్తుంది. ఇవన్నీ ఒకటే సిమ్టమ్. అంటే మీకు మూత్రం కలర్ చేంజ్ అవుతుంది అంటే కామన్గా వచ్చేదల్లా ఏమి తిన్నామో ఏమి తాగామన్నది చూసుకోవాలి. మీరు ఇలా కావద్దు అంటే నార్మల్ ఒక 3 లీటర్స్ నీళ్ళు, జస్ట్ వాటర్ అటువంటి తాగారు అంటే, క్లియర్ వాటర్ తాగారు అంటే ఇటువంటి వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. వచ్చినంత మాత్రాన వరి కాకుండా ఒకసారి మీరే అనలైజ్ చేసుకుంటాను, అవును అది తిన్నాను కాబట్టి ఇలా వచ్చిందని మీకే తెలుస్తుంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ తిన్నారు అంటే అట్లీస్ట్ రీఅష్యూరెన్స్గా ఉంటుంది, ఓకే అది తిన్నాను కాబట్టి వచ్చింది, వరి కానవసరం లేదు.